వైసీపీ నేత మాజీ మంత్రి విడతల రజని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. మొన్న జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనలో గ్రాండ్ గా సక్సెస్ అయిందని అమ్మ వ్యాఖ్యలు చేస్తుంది. ఇది నిజమే అంటారా? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, ఈ రోజు విడతల రజని ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. ఎక్కడి నుంచి అక్కడికి నీరాజనం పలుకుతూ జనాలు వస్తున్నారు అన్న వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలి మేడం? సైబరాబాద్ మొక్క అంటే అందరికి అర్థమైంది. విడుదల రజనీ కన్నా కూడా ఆవిడకి ఈ రోజున బాగా ఎక్కువగా ప్రాచుర్యం పొందిన పేరు అది. మరి విడుదల రజని ఆవిడ అసలు గతంలో చేసిన అసలు ఆవిడ ఏంటి అంటే ఆవిడ రాజకీయ భవిష్యత్తు స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆవిడ రాజకీయ జీవితం అని అంటే, మరి నేను ఒక సైబరాబాద్ మొక్కను సార్ అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆవిడ మాట్లాడిన విధానం. మరి మా నాన్న రజిక, మా అమ్మ గౌడ, ఇప్పుడు మా ఆయనేమో నాయుడు అని చెప్పేసి రకరకాలుగా అన్ని కులాలు కూడా నాతోనే ఉన్నాయి అన్నట్లుగా మరి ఏ విధంగా ఓట్లు రాబట్టాలి, ఓట్లు రాబట్టిన తర్వాత జనాల దగ్గర ఏ విధంగా మళ్ళీ కొల్లగొట్టాలి అనే దానికి బాగా స్కెచ్ చేసింది. అదేవిధంగా అన్నిట్లో కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా చేసినప్పుడు అన్ని రకాలుగా దోచేశారు, దాచేశారు, ఇష్టానుసారంగా ఎవ్వరు ఎక్కడ తగ్గేదేలే అన్నట్లు నిన్న జగన్మోహన్ రెడ్డి ఇట్లా అంటున్నాడు కదా. మరి అదే దేంట్లో తగ్గారాళ్ళు, దేంట్లో కూడా తగ్గల. అన్యాయం, అక్రమం, ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం. ముఖ్యంగా విడుదల రజనీ గురించి చెప్పుకోవాలంటే అసలు ఈవిడ చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి గుంటూరు నియోజకవర్గానికి ఎందుకు మార్చాడు జగన్మోహన్ రెడ్డి? ఇక్కడ ఇష్టానుసారంగా దోపిడీలు, దౌర్జన్యాలు మనం చూసాం. మరి ఆ స్టోన్ క్రష్ సంబంధించిన వాళ్ళ దగ్గర ఈవిడ డబ్బులు ఎట్లా కొట్టేసింది, మరి ఈవిడతో పాటు పల్లె జాషు అనే వ్యక్తి ఏ విధంగా కొట్టేశాడు. ఇన్ని అరాచకాలు చేసి ఎంతమందిని ఇబ్బంది గురి చేసి ఈ రోజున ఎవడో బెట్టింగ్ రాయుడుకి మీరు ఈ విధంగా విగ్రహావిష్కరణలు చేయడానికి సంవత్సరం తర్వాత ఈవిడ మాట్లాడుతుంది ఈ రోజున ప్రెస్ మీట్లో. అసలు అతను పోలీసులు వేధింపులు తట్టుకోలేక చనిపోయాడని. అంటే మీరేగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిగా మీరేగా అధికారంలో ఉన్నారు. 2024 జూన్ 5వ తారీఖున ఎవరున్నారు అంటే గెలిచినంత మాత్రాన ఎవరి చేతుల్లోకి అప్పటికప్పుడు అధికారం రాలేదు కదా. 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాక మరి అప్పటికి కూడా రాష్ట్రాన్ని మీరు రావణ కాష్టంగా మార్చేస్తే ఎక్కడ చిల్లా చెదురుగా వేసేసి వెళ్తే వాటన్నింటినీ సర్దుకోవడానికి ఇప్పటి వరకు కూడా టైం పట్టింది. మరి అట్లాంటి రాష్ట్రాన్ని అంటే వచ్చి రాగతలకే మీలాగా ఇష్టానుసారంగా అసలు అధికారం వచ్చిన రోజు రాష్ట్రాన్ని ఏ విధంగా మీరు మార్చేశారో చూసాం 2019లో. మరి ఆ విధంగా జరిగిందని చెప్పేసి ఈవిడ ఆరోపణలు, ఈవిడ మాట్లాడే మాటలు ఏంటంటే నిజంగా సిగ్గుచేటుగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. ఎలా వర్ణించాలో కూడా అర్థం కాని పరిస్థితి విడుదల రజనీ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు. అసలు జనాలు తండోపతండాలుగా వచ్చారు. మరి ఎక్కడ కూడా చూస్తుంటే వాళ్ళు ఇష్టానుసారంగా తాగి బైకుల మీద అరుపులు, కేకలు, పక్కన వచ్చే వాళ్ళని జనాల్ని భయభ్రాంతులు గురి చేసి చేతుల్లో బెల్ట్లు, ప్యాంట్లు కొన్న బెల్ట్లు తీసి వాటిని ఈడ్చుకుంటూ తిప్పుకుంటూ పక్కన వాళ్ళని కొట్టుకుంటూ వెళుతూ వాళ్ళు చేసిన వీరంగం నిన్న, వాళ్ళు చేసిన విధ్వంసం, అక్కడ 2 ప్రాణాలు గాల్లో కలిపేసి మీరు ఈ రోజున మాట్లాడుతున్నారు గ్రాండ్ సక్సెస్ అని. ప్రాణాలు పోతే మీకు గ్రాండ్ సక్సెస్. అదే వాళ్ళకి కావాల్సింది. జగన్మోహన్ రెడ్డికి ఈవిడకి మరి కావాల్సింది ఏంటంటే వీళ్ళ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా ప్రాణాలు పోతే గ్రాండ్ సక్సెస్ అని చెప్తున్న విడుదల రజని. మరి అదే కనిపిస్తుంది ఈ రోజున. ఏదైతే జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి మండలానికి సంబంధించి రెంటపాళ్ల గ్రామానికి ఒక బెట్టింగ్ రాయుడు విగ్రహావిష్కరణకు వచ్చాడో, మరి అక్కడికి వచ్చిన క్రమంలో మరి ఎక్కడ కూడా పర్మిషన్ లేదు మీకు ఈ సభకు అని చెప్పినా కూడా ఇష్టానుసారంగా అడ్డగోలుగా మనుషులను తీసుకొచ్చేసి ఎక్కడ వీళ్ళు అసలు జన సమీకరణ చేయలేదంట, ఎక్కడ వాళ్ళ వెహికల్స్కి పెట్రోల్ డబ్బులు కూడా మేము ఇవ్వలేదంట. ఆవిడ చెవటం అనమాట విడుదల రజని చెప్తున్న మాటలు. ఎవరిని రమ్మని మేము అసలు అభ్యర్థించలేదు వాళ్ళని, ఎక్కడ మేము చెప్పకుండానే అలా వచ్చారంటే మేము చెప్తే మేము పిలుపునిస్తే ఇంకెలా వస్తామన్నట్లు మాట్లాడుతున్న వైను. అంటే ఈవిడ గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకుంటుందంటే 2 ప్రాణాలు గాల్లో కలిపేసి వాళ్ళు చచ్చారా బతికారా కనీసం వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా వెనక తిరిగి చూసుకోకుండా మళ్ళీ ఈ రోజున ఆవిడ చేసే ఆరోపణలు ఏంటంటే అక్కడ పోలీసులు ఉన్నారు వాళ్ళకి బాధ్యత లేదని. మీరేం ఇష్టానుసారంగా మనుషులను చంపేసుకుంటా పోతారు, పోలీసులే వాళ్ళని కాపాడుకుంటూ కూర్చుంటారు. అక్కడ శాంతి భద్రతలు మీరు ఉల్లంఘించి ఇష్టానుసారం ఏదైనా చేసేస్తారు. ఇది ఈవిడిచ్చే పిలుపు ఈ రోజున. అంటే అన్నిటికీ తప్పు పోలీసులది. ఈ రోజున పోలీసులు ముఖ్యంగా ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఈ రోజున మీదే తప్పని విడుదల రజని మాట్లాడే స్థాయికి మీరు ఎందుకు తెచ్చుకున్నారు? ఆంధ్రప్రదేశ్ పోలీసులు అందరూ కూడా
శాంతి భద్రతల రక్షణ కల్పించే మీ విధులకి వాళ్ళు ఉల్లంఘన కల్పిస్తున్నప్పుడు మరి ఎందుకు హౌస్ అరెస్టులు చేయలేదు? గతంలో చేశారు కదా. టీడీపీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ హౌస్ అరెస్టులు చేసి ఎంత ఇబ్బంది గురి చేశారు వాళ్ళని. ఇంట్లోంచి గేటు దాటి బయటకు రానిచ్చారా? మరి ఈ రోజున అంబటి రాంబాబు లాంటి వ్యక్తి బ్యారికేడ్స్ దాకా రాగలిగాడంటే ఎవరు కారణం? మొన్న తెనాలి పర్యటన చూశారు కదా, అక్కడ ఏం జరిగిందో గమనించారు కదా. మళ్ళీ రెండోసారి అతను ఎందుకు వచ్చాడు? ఎందుకు అతను రావడానికి కారణం ఎవరు? ఈ రోజున విడుదల రజని ఆ గాల్లో కలిసిన ప్రాణాలను రక్షించలేకపోయింది పోలీసులు అని చెప్పి మాట్లాడుతుంటే దానికి ఎవరు బాధ్యులు? అవును. మరి ఇట్లాంటి వ్యక్తుల్ని పోలీసులు ఇక్కడ వెంటనే తక్షణమే చర్యలు తీసుకుంటూ వీళ్ళ మాటల్ని వెంటనే వెనక్కి తీసుకుంటారా? వీళ్ళు ఉల్లంఘన కలిగించింది వీళ్ళు అక్కడ వాళ్ళ విధులకి. అక్కడ చట్టరీత్యా ఏమైతే వాళ్ళు చెప్పారో కొన్ని నియమ నిబంధనలు అవన్నీ ఉల్లంఘించి వీళ్ళు కదా జన సమీకరణ చేశారు. డబ్బులు ఇచ్చి మనుషులు మాట్లాడుకున్నారు. మీరు 500 లేకపోతే 1000 రూపాయలు లేకపోతే ఆ బిర్యానీనో తాగుడుకో దేనికో కోసం వాళ్ళు ఆశపడి వచ్చారు. వచ్చినాన్ని గుద్దేసేసి వెళ్ళిపోతుంటే మరి ఎవరు ఆ గందరగోళంలో? అవును. అక్కడ అందరూ కూడా గంజాయి బాబులు ఉన్నారు, మందు బాబులు ఉన్నారు. ఎవరికి ఎవరు కూడా ఏం చేస్తున్నారో కూడా సోయలేని పరిస్థితి. మరి అట్లాంటి వ్యక్తులు అంత హంగామా సృష్టిస్తున్నప్పుడు ఎంతమంది పోలీసులు ఎన్ని విధాలుగా ఇటువైపు కార్యకర్తల స్థాయి నుంచి అలా ఉంటే నాయకులు చేసే పనులు. మరి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, వాళ్ళ తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, మరి వాళ్ళకి ఒక ఏజ్ ఉన్న వ్యక్తులే కదా, మరి వాళ్ళకి రాజకీయ అనుభవం ఉంది. మరి నేను లాయర్ని అని చెప్పుకుంటాడు, మరి గతంలో మంత్రిగా చేశానంటాడు. ఇన్ని ఉన్న మీరు మరి ఎలా అలాంటి ఉల్లంఘనలు చేస్తారు? చేసినప్పుడు మరి పోలీసులు ఎవరిని ఇక్కడ వాళ్ళని శాంతి భద్రత కల్పించడానికి ప్రయత్నం చేయాలి? ఇంత నీచానికి దిగజారిపోయి ఈ రోజున ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్న చిలక పలుకులు పలుకుతున్న విడుదల రజనీని ఏమనాలో అర్థం కావట్లేదు. నిజంగా అలానే ఉంది. చిలక పలుకులే పలుకుతుంది. చేసేయన్నీ అక్కడ చండాల పనులు చేసి విగ్రహావిష్కరణలు అంటారు, పర్యటనలు అంటారు, ఓదార్పు యాత్ర. జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ నుంచి వెనతో పెట్టిన విద్య అనమాట. తండ్రి చావును అడ్డం పెట్టేసుకొని రాష్ట్రం అంతా కూడా ఎవరు దేంతో చనిపోయినా కూడా నా తండ్రి కోసమే. ఇంతకీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో అంటే వాళ్ళు అసలు పార్టీ పెట్టకముందు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఎటువంటి ప్రాణహాని లేదు, వాళ్ళు ఎవరు కూడా ఆయన కోసం మరణించలేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు చనిపోయినా కూడా మా తండ్రి కోసమే చనిపోయారని చెప్పేసి ఒక ట్యాగ్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్ర చేశాడు. 2.0 సినిమా చూపిస్తున్నాడు. మరి ఇంకెన్ని సినిమాలు చూడాలంటే ఏం చెప్తారు? ఇది చిన్న సీనే. నిన్న మొన్న పొగాకు పొదిలి, అంతకుముందు మనం చూస్తే గంజాయి బ్యాచి, అంతకుముందు మిర్చి యార్డు. అస్సలు డే 1లో కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఢిల్లీలో జంతర్ మంతర్లో ఇతను చేసిన జంతర్ మంత్ర వేషాలన్నీ, మరి ఇప్పుడు చూస్తే ఇక్కడ రెంటపాళ్లలో ఈ విధ్వంసం, మరి రాప్తాళ్ళు ఇంకో విధ్వంసం, ఇవన్నీ కూడా 2.0 పిక్చర్కి ఇవన్నీ కూడా రిహార్సల్స్ అనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు ట్రైలర్స్ వస్తాయి కదా, అట్లాంటివన్నీ చూపిస్తున్నాడు. అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇంకా ఇంత నీచమైన నికృష్టమైన జీవితం ఎందుకు అనేటట్లు ప్రజలు ఈ రోజున ఉమ్ముతున్నా కూడా తుడి చేసుకుని అవతల పోతాం, కానీ మేం చేసే పనులు మాత్రం చేయక మానం అని చెప్పేసి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ సాక్షిగా చెప్తున్నాడు. ఇంకా అంతకు మించి ఇంకా దిగజారిపోయే ఇంకా రాజకీయం ఏముంటుంది వీళ్ళకి? అవును. ఇంత నీచానికి పాల్పడుతూ ఇంతమంది ప్రాణాలు తీస్తూ ఇష్టానుసారం ఎక్కడికెళ్ళినా కూడా ఏదో ఒకటి రగడ చేస్తూనే ఉన్నారు, రభస సృష్టిస్తూనే ఉన్నారు. వీళ్ళు చేసింది రసాభాస వాళ్ళే చేస్తున్నారు కావాలని. దానికి మళ్ళీ మమ్మల్ని రావద్దనడానికి మీరెవరు? పెట్టకుండా చేయటానికి ఏంటి మీకు హక్కు ఉంది? అంటే ఏమైపోయినాయి అమ్మా శాంతి భద్రతలు అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తిరిగి క్వశ్చన్ చేయటం. అసలు నిజంగా మనం స్వాతంత్ర దేశంలో ఉన్నామా? అసలు రాజ్యాంగం నడుస్తుందా? డెమోక్రసీ ఉందా అని మాట్లాడుతున్నాడు ఆయన. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి అడగటం అనేది నిజంగా ఆశ్చర్యం. ఆయన ఎన్ని ఉల్లంఘించి అదే నడవాలని చెప్పేసి ఈ రోజున మాట్లాడుతుంటే ఉల్లంఘించిన వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడటం నిజంగా నీచమైన ఆ భాష, ఆ పదజాలం, ఇట్లాంటి డైలాగులకు అతను సపోర్ట్ చేయటం, నిజంగా సొంత చెల్లెల ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి ఈ రోజున దిగజారిపోయి అంతకంటే పరాకాష్ట ఇంకోటి లేదని నిరూపించుకున్న మీరు ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని సమర్థించుకోవడం సిగ్గుచేటు. సో చూశారు కదండి, విడతల రజని అంటే సత్తెనపల్లిలో పర్యటన గ్రాండ్ సక్సెస్ అంటుంది. అందులో 2 వ్యక్తులు మృతి చెందారు. ఇది ఎలా సక్సెస్ అవుతుంది? అదే నెక్స్ట్ ఇంక విడతల రజని ఏ వ్యాఖ్యలు చేయబోతుంది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.